యా ఫ్రెండ్స్, మనకి సెక్షన్ 2 విభాగానికి సంబంధించి యూనిట్ 4 అండ్ యూనిట్ 5 మనం ఇంటిగ్రేటెడ్గా మనం ప్రిపేర్ అవుతున్నాం. ఇంటిగ్రేటెడ్గా అంటే ఎందుకంటే ఈ రెండు టాపిక్స్ మనకి అది హెల్త్ ఇష్యూస్తో సంబంధం ఉన్న టాపిక్స్ కాబట్టి వాటికి మధ్యలో కొంత కనెక్టివిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు డిసీజ్ గురించి అర్థం చేసుకోవాలంటే కొంత ఇమ్యూన్ సిస్టమ్ పైన అవగాహన ఉండాలి. కొంత ఇమ్యూన్ సిస్టమ్ పైన అవగాహన ఉండాలంటే కొంత డిసీజెస్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తాయో మనకు దానిపైన అవగాహన ఉండాలి. ఇలా ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్టివిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దాని గురించి ఆల్రెడీ మీకు క్లాసెస్లో నేను డిజైన్ చేసి పెట్టా. అది ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ ఏ విధంగా మనం ఎప్పుడు డిస్కస్ చేయాలో అవన్నీ నేను ఆల్రెడీ డిస్కస్ చేసి నేను ఇంక్లూడ్ చేసి పెట్టా. సో యూనిట్ 4 ఫోల్డర్ కిందకి మీరు చూస్తే మొత్తం ఈ డిసీజ్ గురించి కంప్లీట్గా నేను మెన్షన్ చేసి ఉంటా. ప్రతి డిసీజెస్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియల్, వైరల్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, అదే విధంగా మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనే టాపిక్, అందులో ఉన్నటువంటి 9 డిసీజెస్ వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేసినటువంటి కొన్ని అంటువ్యాధుల గురించి మనం ప్రత్యేకంగా మనం చూసాం. దానికి కరెంట్ ఇష్యూస్కి ఎక్కడన్నా రిలవెన్స్ ఉందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం. ఈసారి మనకి ఎగ్జామినేషన్లో ఎప్పటికైనా 2030 వరకు మనం ఎగ్జామినేషన్ ఎప్పుడన్నా కానివ్వండి 2030 వరకు మనకు కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 3.3లో క్లియర్గా హెచ్ఐవి గురించి, టీబీ గురించి, మలేరియా గురించి, హెపటైటిస్ బి గురించి, వాటర్ బోర్న్ డిసీజ్ గురించి, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ గురించి క్లియర్గా మెన్షన్ చేసింది. కాబట్టి మనం పర్టికులర్గా ఈ హెచ్ఐవి గురించి, టీబీ గురించి, మలేరియా గురించి ఇవన్నీ మనం చూసే ఉంటాం. క్లియర్గా మనం చూస్తే వాటి నుంచి ఖచ్చితంగా మన క్వశ్చన్ ఏదో ఒక రూపంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లియర్. సో వాళ్ళు అడిగిన బేసిక్ డైమెన్షన్స్ అన్ని మనం చూసాం. కాకపోతే ఇందులో ఒక చిన్న టాపిక్ ఉంది మనకి, ఇంకా మిగిలింది ఏంటంటే యూనిట్ 4లోనే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇంట్రడక్షన్ టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే పార్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. శిలీంధ్రాల ద్వారా వచ్చేటువంటి అంటువ్యాధులు. అదొక్కటి మనం చూసినట్లయితే ఆ యూనిట్ 4ని మనం కంప్లీట్ చేసినట్లు క్లియర్గా. ఎనీహౌ సమ్ మిస్లీనియస్ ఆస్పెక్ట్స్ అనేది నేను ఎలాగో ప్రతి యూనిట్లో నేను కవర్ చేస్తుంటా. మిస్లీనియస్ డైమెన్షన్స్ అంటే ఇంకా వాళ్ళు ఇచ్చింది కాకుండా, వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్లో కాకుండానే ఇంకా ఏదైనా డివియేట్ అయ్యి మనం అడిగేదానికి స్కోప్ ఉందా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూస్తూ ఉంటాం ప్రతి యూనిట్లో. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా యూనిట్ 5కి మనం మూవ్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ యూనిట్ 5లో కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించి ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీకి సంబంధించి మనం కొన్ని ప్రాథమిక అంశాలను మనం తెలుసుకోవడం జరిగింది. రోగ నిరోధక వ్యవస్థ గురించి కొన్ని ప్రాథమిక అంశాలను మన బాడీలోకి ఎంటర్ అయిన యాంటీజెన్స్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు, మన బాడీలో జనరేట్ అయ్యే యాంటీబాడీస్ ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకునే మనం కొంత మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే టాపిక్ కూడా మనం చూసింటాం. మోనోక్లోనల్ యాంటీబాడీస్ సంవాట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇంకా మనకి టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఒకసారి ఇవి కూడా మళ్ళీ మనం బ్రీఫ్గా మనం చూస్తాం. అదేవిధంగా మనకి ప్రత్యేకంగా మనం చూస్తే ఇమ్యూన్ సిస్టమ్ కోసం పనిచేసేటువంటి సెల్స్, ఇమ్యూన్ సిస్టమ్ని బేస్ చేసుకొని పనిచేసేటువంటి ఆర్గాన్స్, ఇవన్నీ మనం కొంతవరకు అధ్యయనం చేసి ఉంటాం ఇమ్యూనిటీ చాప్టర్ సంబంధించి క్లియర్గా మనం చూస్తే. ఇప్పుడు చూడండి, మనకి ప్రత్యేకంగా ఇంకొన్ని ఏరియాస్ దీనిలో మనం ఇందులో మనకి వ్యాక్సిన్స్ పైన స్పెషల్గా ఫోకస్ చేయాలి. సో మనం ఈ ముందు క్లాస్లో నేను ప్రత్యేకంగా మన ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఎలా మొదలైంది, ప్రజెంట్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది, అది తీసుకొని వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి అనేది దీని ముందు క్లాస్లో నేను చర్చించడం జరిగింది క్లియర్గా మనం చూస్తే. ఎందుకంటే వ్యాక్సిన్స్ దీనిపైన స్పెషల్గా ఫోకస్ చేసింది ఏంటంటే యూనిట్ 5లో వ్యాక్సిన్స్ పైన. ఇందులో మనకి అధ్యయనం చేయమని అయితే వాళ్ళు డిపిటి గురించి, ర్యాబీస్ వ్యాక్సిన్ గురించి, కింద హెపటైటిస్ బి వ్యాక్సిన్ గురించి కొంత ప్రత్యేకంగా అధ్యయనం చేయమని చెప్పారు. ఎనివే ఈ టాపిక్ ని మనం సపరేట్ గా మనం చూడడం జరుగుతుంది క్లియర్లీ. సో ఎనివే ఒకసారి మనం
ఇవన్నీ మనం ఫర్దర్ గా మూవ్ అయ్యే ముందర ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే ఏరియా పైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సో జనరల్ గా దీన్ని మనల్ని డైరెక్ట్ గా ఒక పలాని ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి చదవమని అడగలేదు కానీ సో కామన్ గా ఒక మనకి హ్యూమన్ బీయింగ్స్ లో ఫంగస్ ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి అలాంటి వాటిని మనం ఎలా అడగవచ్చు అంటే ఆ 10 మార్క్స్ క్వశ్చన్ లో షార్ట్ నోట్స్ రాయమని మనం అడగవచ్చు. 5 మార్కుల క్వశ్చన్ల కిందకి డివైడ్ చేసి మనం అడగవచ్చు, లేదా డైరెక్ట్ గా 10 మార్క్స్ క్వశ్చన్ కిందకే మనం డైరెక్ట్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని మనం ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడగచ్చు. ఎనివే దాని గురించి బ్రీఫ్ గా కొంత ఐడియా ఉండాలి క్లియర్ గా మనం చూస్తే. ఇక్కడ చూడండి, మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇది ఎక్కువగా ఎటువంటి పర్సన్స్ కి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఖచ్చితంగా ఎక్కువగా మనకి పూర్ ఇమ్యూన్ సిస్టమ్, పూర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటున్నాం. అంటే దీన్నే మనం ఇలా సైంటిఫిక్ గా మనం అర్థం చేసుకోవాలంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్. ఇక్కడ ఏం లేదు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఎవరిలో ఉంటుందో వాళ్ళను ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది టార్గెట్ చేస్తుంటాయని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళని ఇలా సైంటిఫిక్ గా మనం అనుకోవచ్చు. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్, ఎవరిలో అయితే రోగ నిరోధక వ్యవస్థ అనేది బలహీనంగా ఉంటుందో వాళ్ళని ఇవి టార్గెట్ చేస్తుంటాయి. అదేవిధంగా ఎవరైతే ఇలా మాల్ న్యూట్రిషన్, కొంతవరకు ప్రాపర్ న్యూట్రిషన్ అనేది మెయింటైన్ చేయరో, పోషకాహార లోపంతో ఎవరైతే సఫర్ అవుతుంటారో, ఈ మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళను కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టార్గెట్ చేయొచ్చు. ఇంకొకటి ఏజింగ్ ఫ్యాక్టర్. ఏజింగ్ ఫ్యాక్టర్ అంటున్నాం. వయసు పెరిగే కొద్దీ కొంత 60 years పీపుల్ అంటే ఎల్డర్ పీపుల్, కొంత వృద్ధులలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఇంకా మనకు ప్రత్యేకంగా ఎవరైతే ఆల్రెడీ క్రోనిక్ డిసీజెస్, ఓకే, క్రోనిక్ డిసీజెస్ అంటున్నాం. అంటే ఇది దాని మీనింగ్ ఏంటంటే దీర్ఘకాలం పాటు ఎవరైతే కొన్ని వ్యాధులతో సఫర్ అవుతూ ఉంటారో, ఆ దీర్ఘకాలం పాటు కొంతమంది వ్యాధులతో సఫర్ అవుతుంటారు కదా, వాళ్ళను కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టార్గెట్ చేయొచ్చు. కొన్ని ఓకే, మనకి కొన్నిసార్లు ఇవి సెకండరీ ఇన్ఫెక్షన్స్ మాదిరి, లేదా దీనిలోనే మనం ఇంకొక విధంగా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం. సో ఏదైనా ట్రీట్మెంట్ లో భాగంగా, ఓకే, ఆ ట్రీట్మెంట్ ఒక చికిత్సలో భాగంగా మనకి ఆ చికిత్స నుంచి మనం కొంత కోలుకున్న తర్వాత మన బాడీలో కొన్ని చేంజెస్ అనేది తీసుకురావడం వల్ల, ఆ చేంజెస్ వల్ల మనకి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో చూడండి, మనకి ప్రత్యేకంగా ఇవి సెకండరీ ఇన్ఫెక్షన్స్, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ కిందకి మనం చూస్తే ఎక్కువగా ఇలాంటివి హెచ్ఐవి పేషెంట్స్, ఎందుకంటే వాళ్ళు క్రోనిక్ డిసీజ్, హెచ్ఐవి అనేది ఇన్ఫెక్షన్ అనేది క్రోనిక్ ఇన్ఫెక్షన్ కాబట్టి, పైగా దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది కాబట్టి వాళ్ళని అటాక్ చేసేదానికి ఉంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం. సాధారణంగా అలాంటివి చూడరు. ఓకే, ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల, ఆ ఇన్ఫెక్షన్ తీసుకుని వచ్చినటువంటి మార్పుల వల్ల శరీరంలో మనం కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే కొంత బలహీనంగా ఉండొచ్చు. ఇంటర్నల్ గా కొంత ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలహీనంగా ఉండొచ్చు, వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఇలా ఇవన్నీ ఏమనొచ్చు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ జనరల్ గా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఒక హెల్దీ పర్సన్ లో జనరల్ గా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది కనిపించవు. హెల్దీ పర్సన్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎక్కువగా ఇలాంటి వాళ్ళల్లో వచ్చేదానికి మాత్రమే స్కోప్ ఉంది. అఫ్ కోర్స్ అందరిలో వస్తాయి కానీ రేర్, బట్ ఎక్కువగా వచ్చేది మాత్రం ఇలాంటి పాపులేషన్ ని టార్గెట్ చేస్తుంటుందని మనం గమనించాలి క్లియర్గా. ఇప్పుడు చూడండి, మనం చూసేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఇలా చెప్పుకోవచ్చు మనం.
మైకోసిస్ అనొచ్చు క్లియర్ మనం చూస్తే. మైకోసిస్ అంటే ఓకే, సో జనరల్ గా ఫంగస్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ నే మైకోసిస్ అనాలి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నే ఇంకొక పదంతో ఇలా చెప్పాలి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నే మైకో అంటే ఎప్పుడైనా ఫంగస్ అని మనం గమనించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ మైకోసిస్. ఒక శిలీంధ్రాల ద్వారా వచ్చేటువంటి మనకి వచ్చేటువంటి అంటువ్యాధులనే ఇలా ఈ టర్మ్ తో మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఒక్కొక్కసారి ఇది పక్కన పెడితే శిలీంధ్రాల వల్ల ఒక్కొక్కసారి స్టోర్డ్ ఫుడ్ గ్రైన్స్, ఇదంతా ఇక్కడ మనం ఒకసారి డివేట్ అయ్యి ఇక్కడ మాట్లాడితే శిలీంధ్రాల వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్టోర్డ్ ఫుడ్ గ్రైన్స్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. ఓకే, స్టోర్డ్ ఫుడ్ గ్రైన్స్ అంటున్నాం. సో వ్యవసాయ ఉత్పత్తుల్లో మనం నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాల్లో ఈ ఫంగస్ అనేది ఒక్కొక్కసారి వాటిని కొంతవరకు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి క్లియర్ మనం చూస్తే. దానికి రీజన్ ఏంటంటే స్టోర్డ్ ఫుడ్ గ్రైన్స్ డ్యామేజ్ అవడానికి కారణం ఆ ఫంగస్ నుంచి ప్రత్యేకంగా ఇలాంటి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, ఎఫ్లోటాక్సిన్స్ అనొచ్చు. ఓకే, కొన్ని రకాల విష పదార్థాలు ఎఫ్లోటాక్సిన్స్ అనేది ఫంగస్ నుంచి మనకి రిలీజ్ అవుతాయి అంటున్నాం క్లియర్. ఈ ఎఫ్లోటాక్సిన్స్ వల్ల కూడా ఒకవేళ అలాంటి ఫుడ్ గ్రైన్స్ కనుక మనం తీసుకుంటే డెఫినెట్ గా మనకి మన శరీరంలో ఆరోగ్య సమస్యలు అనేది ఖచ్చితంగా మనం చూడవచ్చు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ గా మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు ప్రభావితం అవ్వచ్చు, లివర్ ప్రభావితం అవ్వచ్చు, ఇంటెస్టైన్స్ ప్రభావితం అవ్వచ్చు. వెరీ వెరీ డేంజరస్ ఎఫ్లోటాక్సిన్. ఓకే, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎస్పెషల్లీ మనం స్టోర్ చేసుకున్నటువంటి నిల్వ ఉంచున్నటువంటి ఆహార పదార్థాల్లో ఒక్కొక్కసారి ఫంగస్ అనేది ఇలాంటి టాక్సిన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఎనీహౌ అది పక్కన పెడితే మనకి మనుషుల్లో వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని మనం ఓకే ఇలా ఫస్ట్ స్కిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, స్కిన్ బేస్ చేసుకొని మనం మాట్లాడితే మనందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇలా చూడండి, మన శరీరంలో డిఫరెంట్ డిఫెన్స్ లైన్స్, మన శరీర నిర్మాణం అనేది ఇలా డిజైన్ అయి ఉంటుంది. డిఫరెంట్ డిఫెన్స్ లైన్స్, శరీర రక్షణ వ్యవస్థలు అనేది ఫస్ట్ లైన్ డిఫెన్స్, సెకండ్ లైన్ డిఫెన్స్, ఇలా థర్డ్ లైన్ డిఫెన్స్ ఇలా డిజైన్ అయి ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ డిఫెన్స్ అంటే మన స్కిన్, ఓకే, హెయిర్, బాడీలో ఇంటర్నల్ గా మ్యూకస్, ఓకే, లైసోజైమ్ అనే ఎంజైమ్, ఓకే, మనకు ప్రత్యేకంగా స్టమక్ లో రిలీజ్ అయ్యే హెచ్సిఎల్, ఇలాంటివి మనం మాట్లాడవచ్చు. ఇవన్నీ జనరల్ గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అనేది మన శరీరంలోకి ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్. వ్యాధి కారకాలను మన శరీరంలోకి ప్రవేశించకుండా మొట్టమొదటిగా అడ్డుకునేదానికి ప్రయత్నించేటువంటి రక్షణ వ్యవస్థనే ఒకటవ తరం డిఫెన్స్ మెకానిజం అని రక్షణ వ్యవస్థ అనొచ్చు క్లియర్. ఎనీవే ఇక్కడ చూడండి, మనకి సెకండ్ లైన్ అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పింటా. ఓకే, కొన్ని రకాల సెల్స్, న్యూట్రోఫిల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, రక్తంలో ఉన్నటువంటి ఓకే మ్యాక్రోఫేజెస్, ఇన్ఫ్లమేషన్ రావడం, ఫీవర్ రావడం, ఇవన్నీ మనం సెకండ్ లైన్ డిఫెన్స్ కిందకి చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లమేషన్ రావడం, ఫీవర్ రావడం, ఇవన్నీ ఫైటింగ్, ఓకే, ఆ ప్యాథోజన్ కి అగైనెస్ట్ గా మనం పోరాడుతున్నాం అనేది మనం గమనించాలి క్లియర్. బట్ ఇక్కడ చూడండి, థర్డ్ లైన్ డిఫెన్స్ అంటే ఇది పూర్తిగా ఇంకా మన కంప్లీట్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే యాంటీబాడీస్ విడుదలైపోవాలి మన బాడీలో. యాంటీబాడీస్ విడుదలైపోవాలంటే మనకి ఈ బి లింఫోసైట్స్ నుంచి యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవ్వాలి. ఈ బి లింఫోసైట్స్ ఓకే పనిచేయాలంటే మనకు కొంత టీ హెల్పర్ సెల్స్ సహాయం అనేది అవసరం ఉంది. ఇక్కడ ఈ రెండు కోఆర్డినేషన్ ద్వారానే మనకి యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవుతుంది. ఎనీహో దీన్ని మనం థర్డ్ లైన్ డిఫెన్స్ మెకానిజం అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఇదంతా కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ లో ఫండమెంటల్స్ కిందకి వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకు క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ చర్మాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం. ఉపరితలం పైన వచ్చేటువంటి ఓకే అంటువ్యాధులు సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే సూపర్ఫిషియల్ మన చర్మం యొక్క లేయర్స్ ని మనం ఇమాజిన్ చేసుకుంటే పైన ఉన్న లేయర్ ని ఎపిడర్మిస్ అని, తర్వాత లేయర్ ని ఓకే, తర్వాత మనకి డర్మిస్ అని, తర్వాత సబ్క్యూటేనియస్ లేయర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, మనకి జస్ట్ పైన ఉన్న లేయర్ మనకి ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది క్లియర్ మనం చూస్తే చర్మం పైన. సో ఉదాహరణకి ఇక్కడ ఓవరాల్ గా చర్మం ఎఫెక్ట్ అవుతూ ఉండాలి, స్కిన్ అనేది ఆ పైన ఉన్న లేయర్స్ అంటే ఎపిడర్మిస్, డర్మిస్ ఇలాంటి క్లియర్లీ. ఒక్కొక్కసారి మన హెయిర్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది దీనిల వల్ల, నెయిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంటాయి, నెయిల్స్ ప్రధానంగా
గోర్లు కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మనం సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ అనొచ్చు. సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం. ఉదాహరణకు గనక మీరు చూస్తే నెయిల్స్ ది ఇలా అనికోమైకోసిస్ అంటున్నాం. దీని ద్వారా మనకి మన బాడీలో ఉన్నటువంటి గోర్లు అనేది ఎఫెక్ట్ అవుతాయి. మన బాడీ ప్రధానంగా ఉన్నటువంటి మనకి ఫింగర్స్ కు ఉన్నటువంటి నెయిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి మనకి ఈ టీనియా అనే ఒక స్పీసీస్ ఉంటుంది. టీనియా అనే జాతి. టీనియాకి సంబంధించి టీనియా పెడిస్ అనేది ఒకటి ఉంది. దీనివల్ల అథ్లెట్స్ ఫుట్ అనొచ్చు. క్లియర్ గా మనం చూస్తే కాళ్ళ దగ్గర మనకి ఇన్ఫ్లమేషన్, వేళ్ళ దగ్గర ఇన్ఫ్లమేషన్ వచ్చేసి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. టీనియాలోనే మనకి టీనియా క్యాపిటిస్ అంటున్నాం. టీనియా క్యాపిటిస్ అంటే స్కాల్ప్, తల భాగంలో తన పైన ఉన్నటువంటి చర్మం ఎఫెక్ట్ అవుతుంది. టీనియా బార్బే టీనియా బార్బే అంటే మనకి చీక్ రీజియన్, దవడల ప్రాంతాలు అనేది ఎఫెక్ట్ అవుతుంటాయి. క్లియర్ గా మనం చూస్తే ఎనీహా ఇవన్నీ మనకి సంవాట్ మనకి చూడండి స్కిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నెయిల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీనివల్ల మనకి హెయిర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. క్లియర్ గా మనం చూస్తే ఇలాంటి వాటిని మనం సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. క్లియర్ గా మనం చూస్తే రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం. రింగ్ వామ్ ఇలాంటివి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. స్కిన్ పైన రింగ్ వామ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. క్లియర్ గా సింపుల్ గా మనం రింగ్ వామ్ అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చు. ఇదంతా ఏమనొచ్చు అంటే ఈ కేటగిరీ అంతా మనకి సంవాట్ మనకి కొంత సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ కిందకి చెప్పొచ్చు. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మనకి నోటి ద్వారా సంవాట్ మనకి మన నోటి లోపల ఉన్నటువంటి పై పొరల్లో క్యాండిడియాసిస్ అనే కండిషన్ మనం చూడొచ్చు. మనకి లోపల ఉన్నటువంటి ఎపిథీలియం, మౌత్ రీజియన్ లో ఉన్నటువంటి ఎపిథీలియం అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం క్యాండిడియాసిస్ అనొచ్చు. క్యాండిడియాసిస్ క్లియర్లీ ఇలా ఇదంతా ఒక కేటగిరీ కిందకి చూసేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇదంతా ఇండైరెక్ట్ గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మన ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ నేను ఇండికేట్ చేశా కదా, మన శరీరంలో ఉన్నటువంటి మొదటి రక్షణ వ్యవస్థను ఇవన్నీ డ్యామేజ్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే ఇది పైన ఉన్న చర్మాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, నెయిల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది, అదేవిధంగా హెయిర్ ని ఎఫెక్ట్ చేస్తుంది, మ్యూకస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. పైన ఉన్నటువంటి లేయర్స్ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇండైరెక్ట్ గా డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. బేసికల్ గా ఆ మౌత్ రీజియన్ లో కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. వాటిని మనం క్యాండిడియాసిస్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి చూడండి మనకి నెక్స్ట్ లెవెల్లో మనం చూస్తే చర్మాన్ని దాటి లోపల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. బేసికల్ గా వాటిని మనం సబ్క్యూటేనియస్ ఇన్ఫెక్షన్స్ అనొచ్చు. సబ్క్యూటేనియస్ ఇన్ఫెక్షన్స్. సబ్క్యూటేనియస్ అంటే చర్మం కింది భాగంలో మన చర్మం ఇమాజిన్ చేసుకుంటే ఆ లేయర్ ని మనం రిమూవ్ చేస్తే దాని కింది భాగంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం సబ్క్యూటేనియస్ లేయర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సబ్క్యూటేనియస్ లేయర్ అనేది మనకి ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనకి చూడండి సబ్క్యూటేనియస్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైనా డయాబెటీస్ పేషెంట్స్ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తుంటారు కదా, అవి సబ్క్యూటేనియస్ నీడిల్స్ అనుకోవచ్చు. అది డీపర్ టిష్యూస్ లోకి వెళ్ళవు, జస్ట్ చర్మం కింద ఉన్నటువంటి భాగానికి మాత్రమే అది ఆ నీడిల్ అనేది అక్కడి వరకు మాత్రమే అది ప్రవేశపెడుతుంది ఇన్సులిన్ ని. సబ్క్యూటేనియస్ అంటే చర్మానికి కొంత కింది భాగంలో అని మనం అనుకోవచ్చు. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అనుకుంటే పర్టికులర్ గా స్పోరోట్రైకోసిస్ అనే కండిషన్ ఒకటి ఉంటుంది. స్పోరోట్రైకోసిస్ దీని ఇలా అంటున్నాం. స్పోరోట్రైకోసిస్ అనే కండిషన్ తో మనం ఇండికేట్ చేయొచ్చు చర్మం కింది భాగంలో క్లియర్ గా మనం చూస్తే. ఇంకా మనకి కాక్సిడియోమైకోసిస్ అని ఇలాంటివన్నీ సంవాట్ మనం సబ్క్యూటేనియస్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత ఏమవచ్చు అంటే ఒక్కొక్కసారి ఇలా కూడా వచ్చు మనకి నెక్స్ట్ సిస్టమిక్ మైకోసిస్ అంటున్నాం. సిస్టమిక్ మైకోసిస్. సిస్టమిక్ మైకోసిస్ అంటే ఏం లేదు, ఆ పదం యొక్క మీనింగ్ ఏంటంటే మన శరీరంలో రక్తంలోకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. రక్తంలోకి గనక మనం ఒకసారిగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనం చూస్తుంటే సిస్టమిక్ అనే పదం ఎప్పుడైనా
మనకి సైంటిఫిక్ గా మెడికల్ టర్మ్ లో సిస్టమిక్ అనే పదం మనకు కనిపిస్తుంది. అంటే మన రక్తంలో వచ్చేటువంటి థింగ్స్ అని మనం చెప్పుకోవాలి. సిస్టమిక్ అంటే ఇంకా బ్లడ్ లో మూవ్ అయిపోవాలి. సో రక్తంలో నుంచి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనుక మన బాడీలో జనరేట్ అవుతుంటే అలాంటి వాటిని మనం సిస్టమిక్ మైకోసిస్ అని మనం చెప్పాలి. క్లియర్ మనం చూస్తే వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఇలాంటి. ఓకే, ఇలాంటి గనక మనకి వచ్చినట్లయితే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. దానికి హిస్టోప్లాస్మోసిస్ అనే ఒక కండిషన్. ఓకే, హిస్టోప్లాస్మోసిస్ అంటున్నాం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాలకు సంబంధించినటువంటి కణజాలం అనేది కొంత ప్రభావితం అవుతూ ఉంటది. హిస్టోప్లాస్మోసిస్ అంటే క్లియర్ గా మనం చూస్తే వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అని మనం చెప్పుకుంటున్నాం. క్లియర్ గా మనం చూస్తే ఎనీహౌ ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఇక్కడ 4వ రకం మనం అంటున్నాం. దీన్ని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. అంటున్నాం. ఇందాకే మనం అనుకున్నాం జనరల్ గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల అన్నాం. క్లియర్ మనం చూస్తే ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ లేదా సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక్కొక్కసారి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం ద్వారా లేదా మనకు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా కొంతవరకు టెంపరీగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అంటది. టెంపరీగా అంటున్నాం. అలాంటి సందర్భాల్లో మనకి ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. అదే విధంగా మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ లేదా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనుకుంటే దీనిలోనే కొంతవరకు మనం సెకండరీ ఇన్ఫెక్షన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. 2 విధాలుగా మనం అనుకోవచ్చు క్లియర్ గా. సో ఎనీగా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనే పదం ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే మన సరౌండింగ్ లో ఇవి ఉండాలి. మనం చూసేటువంటి సరౌండింగ్ లో ఓకే, జస్ట్ మనం ఎక్కడ ఇమాజిన్ చేసుకుంటే ఆ ప్రాంతంలో ఈ ఫంగస్ స్పోర్స్ అనేది ఉండాలి. అవి ఎప్పుడు మనం నేమేజ్ చెయ్యవు. ఓకే, మనం హెల్దీగా ఉన్నంతసేపు అవి ఎలాంటి ప్రమాదాలకి దారి తీయవు. ఎప్పుడైతే మనం ఒక్కసారిగా మన హెల్త్ అనేది కొంతవరకు డిటీరియేట్ అయింది అనుకోండి, ఉన్నట్లుండి మన సరౌండింగ్ లో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ అనేది మన బాడీలోకి కొంత ఎంటర్ అయినాయి అనుకోండి, అప్పుడు మన బాడీని కొంత ప్రభావితం చేయడానికి ట్రై చేస్తుంటాయి. అందుకే వాటికి ఆ పేరు వచ్చింటది ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని. క్లియర్ గా మనం చూస్తే ఇక్కడ చూడండి, మనకి పర్టికులర్ గా మనం చూస్తే మనకి ఆస్పర్గిల్లోసిస్ అంటున్నాం. ఆస్పర్గిల్లోసిస్ దీనివల్ల కొంతవరకు మనకి మన శ్వాసకోశ వ్యవస్థ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఆస్పర్గిల్లోసిస్ అంటున్నాం. ఇంకా మనం కోవిడ్ సమయంలో మనం చూస్తే ఇది మ్యూకర్మైకోసిస్. ఓకే, మ్యూకర్మైకోసిస్ అనే కండిషన్. ఇవి కూడా కొంతవరకు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్నే మనం కామన్ నేమ్తో ఇలా చెప్పుకుని ఉంటాం. ఓకే, బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అన్నాం. ఓకే, దీన్నే మనం మ్యూకర్మైకోసిస్ అనే పేరుతో మనం చెప్పుకున్నాం. క్లియర్ మనం చూస్తే ఇవన్నీ సంవాట్ మనకి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా కొంత మనకి సిలబస్ లో స్పెసిఫిక్ గా మనకి మెన్షన్ చేశారు కాబట్టి సంవాట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి దానికి వచ్చేటువంటి అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఎవరిని ఇవి టార్గెట్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ క్లియర్ గా దీన్ని బట్టి మీకు ఏమర్థమై ఉండాలంటే ఇవి హెల్దీ పర్సన్స్ ని అంత ఈజీగా టార్గెట్ చేయవు. సో కొంతవరకు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉన్నటువంటి పర్సన్స్, క్రోనిక్ డిసీజ్ తో సఫర్ అవుతున్నటువంటి పర్సన్స్ లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది టార్గెట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం వాటికి కంటిన్యూగా ఎక్స్పోజర్ అవుతూ ఉన్నాం అనుకోండి, మన చర్మం అనేది క్లియర్ గా అంటే పైన ఉన్నటువంటి ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజం అనేది కొంత డ్యామేజ్ అయ్యడానికి స్కోప్ ఉంది. దాన్ని ఇలా అంటున్నాం మనం సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నాం. క్లియర్ గా మనకు చూస్తే ఓకే. ఎనీహౌ దీనికి సంబంధించిన సమాచారం అనేది మీ బుక్ లో కూడా కొంతవరకు తక్కువగా ఉండొచ్చు. కాబట్టి దాని గురించి నేను ఇక్కడ కొంత డీటెయిల్ గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంత మెడికల్ బుక్స్ నుంచి సేకరించి నేను ఇక్కడ మీకు చూపించడం జరిగింది. క్లియర్. సో ఎవరికైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి షార్ట్ నోట్స్ రాయమంటే నేను ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి డైమెన్షన్ ని మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. క్లియర్ మనం చూస్తే ఓకే. ఒక్కొక్కసారి అది కూడా డేంజరస్. మనకి ఏమవుతుందంటే
అలాంటి ఫుడ్ గ్రెయిన్స్ మనం ఆహారంగా తీసుకొని వాటిని గనక సరిగ్గా బాయిల్ చేయకుండా వాటిని సరిగ్గా ప్రాసెసింగ్ చేయకుండా తీసుకుంటే మాత్రం స్టోర్డ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటున్నాం. అందులో ఎఫ్లోటాక్సిన్స్ అనేటువంటి విషపూరిత పదార్థాలు విడుదల అంటే వాటి వల్ల మనకి ఖచ్చితంగా మన శరీరంలో కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వెరీ వెరీ డేంజరస్. ఓకే, ఎఫ్లోటాక్సిన్స్ అనేది మనకైతే అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక ఫంగస్ ద్వారా మనకి రిలీజ్ అయ్యేటువంటి టాక్సిన్స్ మనం ఇలా ఒక ఎగ్జాంపుల్ కిందకి మనం చెప్పాం. ఎఫ్లోటాక్సిన్స్ అనేది అది స్టోర్డ్ ఫుడ్ గ్రెయిన్స్ లో మనం చూస్తున్నాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మన శరీరాన్ని ఓవరాల్ గా ఫంగస్ అనేది ఏ విధంగా మనకి ప్రభావితం చేస్తుందో నేను ఇక్కడ మీకు క్లియర్ గా ఇండికేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి. దీంతో మనం కొంతవరకు ఓకే ఆల్మోస్ట్ యూనిట్ 4 అనేది నేను కొంత మీకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఒకసారి యూనిట్ 5 గురించి బ్రీఫ్ గా, యూనిట్ 5 ఆల్రెడీ నేను ఇందులోనే డిస్కస్ చేసింటా అక్కడక్కడ. ఇక్కడ మనం ఒకసారి యూనిట్ 5 గురించి అనుకుంటే